హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. జనసేన పార్టీకి సంబంధించి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. ఆగస్టు 15వ తారీఖున జనసేన పార్టీకి సంబంధించి వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల ప్రకటన చేయబోతున్నారు అని మనకి ఇప్పటివరకు వస్తున్నటువంటి వార్త అయితే ఉంది. బట్ కొంచెం లేట్ అవ్వచ్చు అని చాలామంది అనుకున్నారు. బట్ కాకపోతే మొదటి దశలో ఒక 5 నియోజకవర్గాలకి సంబంధించి జనసేన పార్టీ ఒక ఎవరైతే ఇన్ఛార్జీలకు 5 జిల్లాలకు సంబంధించి 5 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కావచ్చు, ఒక విడుదల చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, అలాగే ఒక 5గురితో కూడినటువంటి ఒక డిసిప్లినరీ యాక్షన్ కమిటీని కూడా తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అసలు ఏ జిల్లాలు ఇప్పుడు ఈరోజు ఆగస్టు 15కి సంబంధించి రిలీజ్ చేస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే ఆయన స్వయంగా ఆయన చేత్తో ఆయన డిసైడ్ చేసినటువంటి పేర్లను వెల్లడించబోతున్నట్టుగా మరికొద్దిగా సేపట్లో మనకైతే వస్తున్నటువంటి వార్తలు. దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్గా అయితే జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటివరకు అయితే అనౌన్స్ కాలేదు. కానీ ఇక్కడ చాలా క్లియర్గా మనకైతే ఒక న్యూస్ అయితే బయటకు వస్తూ ఉంది. కాకినాడకి సంబంధించినటువంటి పార్లమెంటుకి సంబంధించి 7 నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో ఆ 7 నియోజకవర్గాలకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలకు సంబంధించినటువంటి ఒక లేఖను మరికొద్దిగా సేపట్లో ఆ లిస్టుకి సంబంధించినటువంటి లేఖను రిలీజ్ చేయబోతున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి అరకు కూడా రిలీజ్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అరకు పార్లమెంటుకి సంబంధించి కూడా ఎవరెవరైతే 7 నియోజకవర్గాలకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఉండబోతున్నారు అనేది కూడా మరికొద్దిగా సేపట్లో తెలియబోతున్నట్టుగా తెలుస్తుంది. పేర్లు ఏంటి అనేది కొంత గోప్యతగా అయితే ఉంచినటువంటి పరిస్థితి. ఏ నియోజకవర్గాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒకటేసారి రిలీజ్ చేస్తారు అని చాలామంది ఆశించారు. కానీ ఆశించిన స్థాయిలో అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఆల్మోస్ట్ చాలా వరకు ఆయన చేత్తోనే ప్రతిదీ కూడా సైన్ చేసి చూసి వెరిఫై చేస్తూ ఎవరెవరు ఏ వర్క్ చేశారు అనేది కొంత ఐడెంటిఫై చేయాలి. కాబట్టి ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటిది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారే ఆయన చేతులతో చేస్తున్నారు. కాబట్టి ఇంకొంచెం లేట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా అనుకున్న టైంకి ఆయన ముందుగా ఆగస్టు 15న ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా కాకినాడ, అరకు, విజయవాడ, రాయలసీమలో ముఖ్యంగా అనంతపురానికి సంబంధించి కూడా ఒకటి రిలీజ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాకి సంబంధించి 2 పార్లమెంటు సెగ్మెంట్లు ఉన్నాయి కాబట్టి రెండింటిలో ఒకటి. అలాగే వైజాగ్ పార్లమెంటుకి సంబంధించి కూడా ఈరోజు రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మొత్తం 5 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి లేదంటే 5 జిల్లాలకు సంబంధించి ఏదైతే విడిపోయిన తర్వాత కొత్త జిల్లాలు వచ్చినాయో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఈ లిస్టు మరికొద్దిగా సేపట్లో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అరకు పార్లమెంటు నాగబాబు గారు ఇప్పటికే ఆయన దగ్గరుండి మానిటరింగ్ మొదటి నుంచి చేసుకుంటూ వస్తున్నారు. అటు శ్రీకాకుళం కావచ్చు, అరకు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటివి. గతంలో వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి నియోజకవర్గాలు కాబట్టి అక్కడ ఇప్పుడు జనసేన పార్టీ పాగా వేయటం కోసం చాలా బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే కాకినాడ ఇప్పటికే మనందరికీ తెలుసు, జనసేన పార్టీ అక్కడ అటు కాకినాడ కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, పిఠాపురం కావచ్చు, ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలిచినటువంటి నియోజకవర్గం. అక్కడ ఎవరెవరిని పెట్టాలి, ఎలా చేయాలి అనేది పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫుల్ క్లారిటీ ఉంది. సో అందుకనే అది ఇప్పుడు మొదటి దశలోనే రిలీజ్ చేయడానికి చెప్పదలుచుకున్నారు. అలాగే విజయవాడకి సంబంధించి కూడా ఈసారి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే విశాఖపట్నానికి, వైజాగ్కి సంబంధించి కూడా ఈ ఫస్ట్ లిస్టులోనే వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా సరే జనసేన పార్టీకి సంబంధించి ఈరోజు ఆగస్టు 15న ఎలాగైతే కొంతమందిని రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయో అది మాత్రం డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం రిలీజ్ చేసేందుకు మరికొద్దిగా సేపట్లో మనకైతే అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.